జైన మతం బౌద్ధ మతం కంటే ప్రాచీనమైనది. జైన శ్రమణులు ఏనాడు చెప్పుకోదగిన స్థాయిలో జైనమత వ్యాప్తికి కృషి చేయలేదు. కానీ జైనం తరువాత పుట్టిన బౌద్ధ మతం రాజుల, చక్రవర్తుల ఆదరణతో ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. మౌర్య చక్రవర్తి అశోకుడు బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ఇదే సమయానికి ఆంధ్రదేశంలో మౌర్య సామ్రాజ్య సామంతులుగా శాతవాహనులు బౌద్ధాన్ని ఆదరించారు. ఈ సమయానికే ఆంధ్రదేశంలో హిందూ మతం దాదాపుగా కనుమరుగై దాని స్థానాన్ని బౌద్ధం ఆక్రమించింది. బౌద్ధమంత కాకపోయినా జైన మతానికి ప్రజల్లో ఆదరణ ఉండేది. కానీ చాళుక్యుల కాలానికి హిందూ మతం తిరిగి బలపడి ఆంధ్రదేశంలో బౌద్ధాన్ని నామరూపాలు లేకుండా చేసింది. చాళుక్యులు రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం మతవ్యాప్తి చేసే బౌద్ధులను వ్యతిరేకించారు. కానీ నిరాడంబరంగా మతాన్ని ఆచరించే జైనులని ఆదరించారు. ఆనాటి ఆంధ్రదేశంలోని అన్ని కులాల్లోనూ వ్యాపార వర్గాలుండేవి. ఉదాహరణకు నాటి యాదవులలో పాడి చేసేవాళ్ళని గొల్ల అని, పాలు, పాల ఉత్పత్తులను అమ్మేవాళ్ళని గోవైశ్యులని పిలిచేవాళ్ళు. అలాగే ఇతర కులాలలో కూడా ఆయా కుల ఉత్పత్తులను అమ్మేవాళ్ళు వ్యాపార వర్గంగా ఉండేవాళ్ళు. ఈ వర్గాల్లో జైనమతం పట్ల విపరీతమైన ఆకర్షణ ఉండేది. ఎప్పుడూ వారి ఆంతరంగిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉండే జైనులు కూడా బాహ్య ప్రపంచం వైపు దృష్టి సారించి ప్రభువుల నుండి దాన ధర్మాలు స్వీకరించి సత్రాలు, భిక్షాగృహాలు నిర్వహిస్తూ పేదలకు సహాయం చేసేవాళ్ళు. ఇలా హిందూ సమాజంతో మమేకమైన జైనులు తమ తీర్థంకరులకు కూడా హిందూ దేవతల వలె దేవాలయాలను కట్టడం ప్రారంభించారు. నేటి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధన్లోని గోమటేశ్వర జైన దేవాలయం ప్రస్తుత తిరుమల వెంకటేశ్వర ఆలయంతో సమానంగా పూజలు అందుకునేదని చరిత్రకారుల అభిప్రాయం. ఈ విగ్రహ నమూనాగానే నేటి కర్ణాటకలోని శ్రావణబెళగొలలోని బాహుబలి విగ్రహాన్ని కట్టారు. దళితులు, పంచములు జైనాన్ని విశేషంగా ఆదరించేవారు. ఇలా సాగిపోతున్న జైనుల ఈ ప్రయాణానికి 9వ శతాబ్దంలో అడ్డుకట్టపడింది. శంకరాచార్యుని బోధనలతో దేశవ్యాప్తంగా శైవం విజృంభించి జైనమతంపై దాడులు జరగసాగాయి. పరమ శైవభక్తులైన చోళులు ఆంధ్రదేశంపై దాడి చేసి ఎన్నో జైన దేవాలయాలను శివాలయాలుగా మార్చారు. ఈ శైవుల దాడులతో జైనులు, ముఖ్యంగా గోమటేశ్వరుణ్ణి పూజించిన జైనశాఖ ఆంధ్రదేశంలోని అన్ని కులాల్లో ఉన్న వ్యాపార వర్గాల్లో కలిసిపోయి కాలగమనంలో ఒకే వ్యాపార వర్గంగా ఏకీకృతమయ్యారు. గోమటేశ్వరుడు వీరి ఇష్టదైవం కావటం చేత వీరిని గోమట్లు లేక కోమట్లుగా పిలవటం జరిగింది. నేటి ఆంధ్రదేశ కోమట్లు వాసవి కన్యకా పరమేశ్వరిని వారి కులదేవతగా చెప్పుకుంటారు. వాసవి ఆరాధనకు నేటి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ముఖ్య కేంద్రం. వాసవి కన్యకను విష్ణువర్ధనుడనే చాళుక్యరాజు బలవంతంగా వివాహం చేసుకోవటానికి ప్రయత్నించగా ఆమె అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది అనే కథకు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. నిజానికి వాసవి కన్యక తండ్రి కుసుమశ్రేష్ఠి జైనమతస్థుడు. జైనమతంలో శరీరాన్ని ఆత్మాహుతి చేసుకుని మోక్షం పొందవచ్చు అన్న ఆచారం ఉండింది. ఈ ఆచారాన్నే అనుసరిస్తూ వాసవి కన్యక అగ్నిగుండంలోకి ప్రవేశించి ఆత్మార్పణ చేసుకుని జైనమతంలో పూజ్యనీయురాలై జైనుల పూజలు అందుకుంది. జైనమత పతనంతో కుసుమశ్రేష్ఠి హిందువులలో కుదురుకున్నాడు. జైనుల పూజలందుకున్న వాసవి కన్యక పరమేశ్వరిగా, దుర్గాదేవి అవతారంగా మారిపోయింది. తరువాతి కాలాల్లో తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం కోమట్లు ఆంధ్రదేశమంతా వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళు కట్టించి ఆరాధించసాగారు. ఈనాటికి ఆంధ్రదేశంలోని చాలా పట్టణాలలో జైన మందిర మరియు జైన సముదాయాల చుట్టూ కోమట్లు వారి వ్యాపారాలు పెనవేసుకుని ఉంటాయి. ఇది ఖచ్చితంగా గత చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.